రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇళ్ల విక్రయాలు జనవరి మార్చి త్రైమాసికంలో ఢీలా పడగా హైదరాబాద్లో మాత్రం సానుకూల ధోరణి కనిపించింది. గత 3 నెలల్లో భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు 1% పెరిగాయి. మొత్తం మీద హైదరాబాద్ సహా టాప్ 8 నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా ఉన్నాయి. ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ జోరు. దేశంలోని 8 మెట్రో నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు. హైదరాబాద్ లో మాత్రం 1% పెరిగిన హౌసింగ్ సేల్స్. విశ్వనగరంలో గత త్రైమాసికంలో 9,541 ఇళ్ల అమ్మకాలు. హైదరాబాద్ మహానగరం నిర్మాణ రంగంలో తన సత్తా చాటుతూ వస్తోంది. ఇళ్ల అమ్మకాల్లో దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే మెరుగైన ఫలితాలను కనబరుస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 3 నెలల్లో హైదరాబాద్ సహా టాప్ 8 మెట్రో నగరాల్లో ఇళ్ల విక్రయాలు 84,827 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది మార్చి త్రైమాసికంలో మొత్తం సేల్స్ 88,361 యూనిట్లతో పోల్చితే సుమారు 4% తగ్గాయి. అధిక ధరలకు తోడు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితులు ఇళ్ల అమ్మకాలపై ప్రభావం చూపించినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. వరుసగా కొన్నేళ్లుగా బలమైన వృద్ధి అనంతరం మార్కెట్లో స్థిరీకరణ నెలకొంది. ధరలు పెరుగుతూ ఉండటం, విక్రయాలు తగ్గడం అనేది ఇళ్ల కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిళ్లను తెలియజేస్తోందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గత త్రైమాసికంలో 9,541 యూనిట్ల ఇళ్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 1% వృద్ధి నమోదైంది. ముంబైలో ఇళ్ల విక్రయాలు 7% పడిపోయి 23,185 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్లో ఇళ్ల అమ్మకాలు 11% క్షీణతతో 12,711 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా సైతం క్రితమేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2% తగ్గి 94,855 యూనిట్లకు పరిమితమైంది. ఏదేమైనా హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో ఇక్కడ ఉండేందుకు ప్రజలు అధిక ఆసక్తి చూపుతున్నారు. దీంతో రియాలిటీ రంగం హైదరాబాద్ లో ఫుల్ జోష్ లో ఉంది.